మిత్రులారా, నమస్తే. రామాయణ భారతాలలోని మహోన్నత ఘట్టాలను వెండి తెరకెక్కించి అద్వితీయమైన క్లాసిక్స్గా మలచిన ఘనత మన తెలుగువారిదేనండి. కమలాకర్ కామేశ్వరరావు గారి అద్భుతమైన దర్శకత్వంలో నిర్మించబడిన నర్తనశాల సినిమాలోని ఒక పాట గొప్పతనాన్ని చెప్పడం ఈ వీడియో ఉద్దేశం. అదే దరికి రాబోకు రాబోకు రాజా అనే పాట. ఈ పాట మామూలు మాటలతో ఉంటుంది. పైకి చూస్తే ఇందులో ఏమంత గొప్ప సాహిత్యపు విలువలున్నాయి అని అనిపించవచ్చు. కానీ ఈ పాట ఉన్న సన్నివేశం, ఆ సన్నివేశానికి తగినట్టుగా రెండు అర్థాలు వచ్చేట్టుగా పాటలో జూనియర్ సముద్రాల చేసిన మ్యాజిక్, సుసర్ల దక్షిణామూర్తి అద్భుత బాణీతో ప్రాణం పోసిన తీరు, తన మధుర కంఠంతో సుశీలమ్మ ఆ పాటలోని వ్యంగ్య ధోరణికి అమరత్వాన్ని చేకూర్చిన నేర్పరితనం, అటు కీచకుని పాత్రలో ఎస్వి రంగారావు, ఇటు మాలిని అంటే సైరంధ్రి పాత్రలో సావిత్రి తమ నటనతో ఆ పాటను తెలుగువారి ప్రతిభకు తార్కాణంగా నిలబెట్టిన వైభవం, ఆ పాటను కాలాలతో పాటు నిలిచిపోయేలా చిత్రీకరించిన విధానం సమస్తం ఒక అద్భుతం, మహాద్భుతం. అందుకే ఆ పాట గురించి ప్రత్యేకంగా ఈ చిన్న వీడియో. కౌరవుల మాయాజోదం కారణంగా పాండవులు అజ్ఞాతవాసం గడపడానికి విరాటరాజు కొలువులో మారువేషాల్లో చేరతారు. ద్రౌపది మాలిని పేరుతో సైరంధ్రిగా రాణిగారి సేవలో ఉంటుంది. కీచకుడు సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపదిని చూసి మోహంలో పడిపోతాడు. ఆమెను తన వద్దకు పంపమని అక్కగారిని విసిగిస్తాడు. సైరంధ్రి భర్తలు 5 గంధర్వులని అక్క హెచ్చరించినా తనను ఎవరూ ఎదిరించలేరని, సైరంధ్రి తనకు దక్కాల్సిందేనని పట్టుపడతాడు కీచకుడు. బలవంతంగానైనా ఆమెను దక్కించుకోవడానికి ఆమె వెంట పడతాడు. కీచకుని దురహంకార మోహావేశ దౌర్జన్యం నుంచి తనను కాపాడమని భర్తలను వేడుకుంటుంది ద్రౌపది. దీనితో కీచకుని వధించి తీరవలసిన ఘడియ ఆసన్నమైందని కీచకుని అంతమొందించడానికి మాస్టర్ ప్లాన్ వేస్తారు పాండవులు. బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు ద్రౌపదికి తమ ప్లాన్ గురించి చెప్తాడు. ఆమె కీచకుడి మీద ప్రేమ ఉన్నట్టు నటించి కీచకుడిని రాత్రివేళ నర్తనశాలకు రప్పించాలి. ఇది ఆ ప్లాన్ సారాంశం. మహాభారతం 18 పర్వాలలో తిక్కన రాసిన 15 పర్వాలు ఒక ఎత్తైతే ఆ 15 పర్వాలలో విరాట పర్వం మరింత విశిష్టమైంది. అందులో కీచకవధ ఘట్టం కీలకమైంది. ఆ విరాట పర్వాన్ని నభూతో నభవిష్యతి అన్న తీరులో అద్వితీయంగా మనవారు వెండి తెరకెక్కించిన నర్తనశాల ఒక అద్భుతం అయితే, అందులో కీచకుడికి సైరంధ్రికి మధ్య చిత్రీకరించిన దరికి రాబోకు రాబోకు అనే పాట మరింత కీలకం. పాండవులు కీచక వధకు పన్నిన పథకంలో భాగంగా సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపది, ఆ పాత్రలో నటిస్తున్న సావిత్రి ఒక తోటలో పాట పాడుతుంది. అదే దరికి రాబోకు రాబోకు రాజా అనే పాట. ఈ పాట ప్రారంభంలో ఒక అందమైన స్త్రీ విగ్రహాన్ని చూపిస్తారు. విగ్రహంలో సైరంధ్రిని చూసి భ్రమలో మునిగిపోయే కీచకుడి సందిగ్ధ స్థితికి సంకేతంగా ఈ పాటను ఇలా ప్రారంభిస్తారు. పాట సావిత్రి నోట అలా మొదలవుతుందో లేదో, ఇటు ఎస్వి రంగారావులోని అనేక భావాలు ఒకేసారి ముఖంలో పలికించిన అద్భుతం దగ్గరే మనం అంతా ఫ్లాట్ అయిపోతాం. ఈ పాట 2 అర్థాల్లో ఉంటుంది. ఒకటి కీచకుడు అర్థం చేసుకునే ప్రేమభావం, 2 దుష్టుడా నీకు సమయం దగ్గర పడిందిక అని సైరంధ్రి తనలో తనే అనుకునే మరో అర్థం. ఈ 2 భావాలను సావిత్రి తన కళ్ళలో వ్యక్తం చేసిన తీరు, పెదాల విరుపుతో ఆ భావాలను మెరిపించిన తీరు ఒక ఎత్తు. నిజంగా సైరంధ్రి తనను వలచిందా, నేను ఎంత పొరపాటుగా అర్థం చేసుకున్నాను అని ఆశ్చర్యపోతూ ఆమె వ్యక్తం చేసిన ప్రేమభావాలను గ్రహిస్తూ ఇటు ఆశ్చర్యం అటు ఆనందం, ఇది నిజమా కళ అనే సంఘర్షణ, ఈ మొత్తం భావాలను కీచకుని పాత్రలో ఎస్వి రంగారావు తన ముఖ కవళికలలో వ్యక్తం చేసిన తీరు మరొక ఎత్తు. ఎస్విఆర్ సావిత్రి ఇద్దరూ కలిసి ఈ పాట చిత్రీకరించిన సన్నివేశాన్ని మొత్తం నర్తనశాల సినిమాకి అల్టిమేట్గా నిలబెట్టిన కళాభినయ విశేషం మరువలేనిది, మరపురానిది. ఇప్పుడు ఆ పాటలో ఉన్న వ్యంగ్యార్థం ఏమిటో చూద్దాం.
దరికి రాబోకు రాబోకు రాజా, తేటి రాజా, వెర్రి రాజా అని మొదలవుతుంది పాట. తేటి అంటే తుమ్మెద. పద్మముఖి సైరంధ్రి తనను తుమ్మెదగా ఆహ్వానిస్తుందని, దరికి రావద్దు అంటే దరికి రమ్మని ప్రేమభావం అని కీచకుడు భావిస్తాడు. కానీ ఆ పక్కనే వెర్రి రాజా అంటుంది. ఆ విషయం అతను గ్రహించుకోడు. దరికి రాకు వెర్రివాడా, వస్తే నీ పని అంతే అని మరో అర్థం. మగువ మనసు కానగలేవో, తగనీ మారాము మానగలేవో, నీకీనాడే మంగళమౌరా ఆశ ఫలించి తరించేవులే అని చరణంలో ఉంటుంది. ఒకవైపు ఆడదాని మనసు అర్థం చేసుకోలేవా, ఎక్కడ పడితే అక్కడే ప్రేమతో మారం చేస్తావా అని తనను ప్రేమగా హెచ్చరిస్తుందని, నీకు మంగళం అవురా అంటే నీకు శుభమవుతుందని, అంటే నీ ఆశ తీరుతుంది, నీ వశం నేను కాబోతున్నాను, అలాగే నీ ఆశ ఫలించి తరించేవులే అంటే ఇక నీవు నా సుఖం పొంది తరిస్తావులే అని సైరంధ్రి అంటుంది కదా అని కీచకుడి అర్థం. ఆ విధంగా కీచకుడు అర్థం చేసుకొని ఒకటే పొంగిపోతాడు. కానీ మగువ మనసును అర్థం చేసుకోలేని అధముడా, 5 భర్తలున్న కులకాంతను నేను, నన్ను చేపట్టడానికి నువ్వు సిద్ధపడ్డావు, ఇక నీకు మంగళం అవుతుంది అంటే నీ పని మంగళమే, నీ జీవితానికి మంగళం పలకడం ఖాయం, నీ ఆశ మరో రకంగా ఫలించి నువ్వు మృత్యువులో తరించే సమయం ఆసన్నమైందని హెచ్చరిక ఇంకో అర్థం చెబుతోంది. అలాగే మరో చరణంలో మరుని చరాల చెలిమీమాలి, పరువు పోనాది చేరగరాకో, నీవేనాడు కనని వినని శాంతి సుఖాల తేలేవులే. ఇది కీచకుడు అర్థం చేసుకునేది ఏంటంటే, మన్మధుని బాణాలకు చిక్కితే పరువుతో పనేముందులే, నువ్వు ఏనాడు కనీ విని ఎరగని శాంతి సుఖాలు పొందుతావులే అని సైరంధ్రి తనను ఊరిస్తుందని కీచకుడు పరమానందంలో తేలిపోతాడు. నువ్వు ఇంతకాలం కోరుకున్న సుఖాలు శాంతి నీకు దక్కాయి, కానీ ఇప్పుడు నువ్వు ఎన్నడూ ఎరగని శాంతి సుఖాలు పొందుతావు అంటే మృత్యువులోనే నీకు ఆ చివరి శాంతి చివరి సుఖం లభిస్తుందని హెచ్చరిస్తున్నట్టుగా మరొక అర్థం. మిత్రులారా, ఈ 2 అర్థాల పాటను పలికించడంలో సుశీలమ్మ, ఆ 2 భావాలను తన కళ్ళతో పెదవులతో వ్యక్తీకరించడంలో సావిత్రి, తనకు అందిన ప్రేమభావంతో తలమునకలై కళ నిజమా తెలియక సంభ్రమాశ్చర్యాలతో తన్మయత్వంలో తేలిపోతూ కీచకుని పాత్రలో ఎస్వి రంగారావు ఈ సన్నివేశానికి ప్రాణం పోశారు. మొత్తం నర్తనశాల సినిమాకి ఈ పాట ఘట్టం మణికిరీటంలా మెరిసిపోతుంది. అందుకే ఈ పాట అజరామరంగా నిలిచిపోయింది. ఇప్పుడు నేను వివరించిన తరువాత ఈ పాటను మరోసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, వినండి. కొత్తగా అర్థమై అద్భుతమైన ఆనందాన్ని మన తెలుగువారి సాహిత్య చతురత, సినీ నిర్మాణ ఘనత మనం అర్థం చేసుకొని హ్యాట్సాప్ చెప్తారు. మరోసారి ఎస్వి రంగారావు సావిత్రి నటనా వైభవానికి నమో నమః నమో నమః అని వేల దండాలు పెడతారు. ఇక ఆలస్యం ఎందుకు, చూసేయండి. ఉంటాను. నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి.